హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మెటామెట్స్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బటన్ ప్రెస్ చేయండి. ఈ మోడల్ క్యాల్సి వచ్చేసి 991ES ప్లస్. సో ఈ ఆపరేషన్స్ అన్నీ 991ES ప్లస్లో మీకు ఈజీగా చేసుకోవచ్చు. 3 ప్రెస్ చేసిన తర్వాత మీకు 1లో కంప్యూటేషన్, 2లో కాంప్లెక్స్ నెంబర్స్, 3లో స్టాట్ ఇట్లా వస్తాయి. 5లో ఈక్వేషన్ ఉంటుంది, 6లో మ్యాట్రిసిస్ ఉంటుంది. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ చూద్దాం. ఇందులో 6 చూడండి. అప్పుడు 6 ప్రెస్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ 3 ఆప్షన్స్ వస్తాయి: మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ సి. రైట్. సో మీరు సేవ్ చేయాలనుకుంటున్న మ్యాట్రిక్స్ ఎందులో సేవ్ చేయాలనుకుంటున్నారు? మ్యాట్రిక్స్ ఏలో సేవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు 1 ప్రెస్ చేయండి. 1 ప్రెస్ చేస్తే మీకు డైమెన్షన్ చెప్తుంది, డైమెన్షన్ అడుగుతుంది. అంటే 3x3నా 3x2నా అని. సో నేను ఎంటర్ చేయాలనుకున్న మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్, అది 1లో ఉంది కాబట్టి 1 ప్రెస్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేస్తే 1 అని ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మీకు ఆ సెల్లో ఆ వాల్యూ సేవ్ అవుతుంది. నెక్స్ట్ 1 3 1 3 -3 -2 -4 -4 ఫైనల్గా ఈక్వల్ టు ప్రెస్ చేయాలన్నమాట. చేస్తే ఇప్పుడు ఈ 9 సెల్స్లోని ఈ వాల్యూస్ అన్నీ ఫీడ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆన్ ప్రెస్ చేస్తే మీరు బయటకు వచ్చారు. ఇందులో స్టిల్ మీకు పైన మ్యాట్ MAT అని చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు మ్యాట్రిక్స్ కంప్యూటేషన్స్లోనే ఉన్నారు ఇంకాను. ఇప్పుడు షిఫ్ట్ 4 ప్రెస్ చేయండి. షిఫ్ట్ నొక్కి 4 నొక్కితే మీకు ఆప్షన్స్ వస్తాయి, మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అన్ని. డైమెన్షన్, డేటా, మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ సి, మ్యాట్రిక్స్ ఆన్సర్, డిటర్మినెంట్, ట్రాన్స్పోజ్ అని వస్తాయి. సో ఇప్పుడు 7 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది మీకు? డిటర్మినెంట్ ఆఫ్ విచ్ మ్యాట్రిక్స్ అని అడుగుతుంది. మళ్ళీ షిఫ్ట్ 4 ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మ్యాట్రిక్స్ ఏని మనం ఎందులో పెట్టాం? 3లో ఉందని చెప్తుంది. సో 3 నొక్కగానే మ్యాట్రిక్స్ ఏ సెలెక్ట్ అయింది. క్లోజ్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ ది డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకే, విచ్ ఈజ్ -8. ఇప్పుడు మళ్ళీ A² ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. షిఫ్ట్ 4 నెక్కండి. సో మ్యాట్రిక్స్ ఏని సెలెక్ట్ చేయండి, 3లో ఉంది. ఇప్పుడు A² అంటే ఇక్కడ X² బటన్ ఉంది చూడండి. ఇది X² నొక్కితే మ్యాట్ A² అని వచ్చింది. సో ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మీకు మ్యాట్రిక్స్ A² వచ్చేస్తుంది. నెక్స్ట్ AQ ఫైండ్ అవుట్ చేయాలి. షిఫ్ట్ 4 నొక్కి మ్యాట్రిక్స్ ఏని సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ 4 నొక్కండి. మ్యాట్రిక్స్ ఏ 3లో ఉంది, 3 సెలెక్ట్ చేయండి. A³ కావాలంటే X² పైన X³ ఉంది చూడండి. X² బటన్ పైన X³ అని ఉంటుంది. అది ఎల్లో కలర్లో ఉంది. సో షిఫ్ట్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఉంది కదా, షిఫ్ట్ నొక్కి X³ నొక్కాలి. షిఫ్ట్ నొక్కి X² బటన్ నొక్కితే X³ సెలెక్ట్ అవుతుంది. ఈక్వల్ టు కొడితే మీకు డైరెక్ట్ A³ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. ఓకే, A⁴ కావాలి అంటే షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ 3లో ఉంది మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ A² X² నొక్కితే ఇది మ్యాట్రిక్స్ A² మల్టిప్లైడ్ బై ఇంటూ మళ్ళీ షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ ఏని సెలెక్ట్ చేయండి. మళ్ళీ X² నొక్కండి. సో A² ఇంటూ A² ఇది A⁴. ఈక్వల్ టు నొక్కితే మీకు డైరెక్ట్గా A⁴ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలి అనుకుంటే మళ్ళీ మ్యాట్రిక్స్లోకి వెళ్ళి, ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఏలో మనం మ్యాట్రిక్స్ ఏ సేవ్ చేసాం ఒకటి, మ్యాట్రిక్స్ బిలో అంటే 2 నొక్కాలి. మ్యాట్రిక్స్ బిలో ఇంకోటి ఏదైనా మ్యాట్రిక్స్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సెలెక్ట్ చేస్తాను. 1 0 0 0 1 0 0 0 1. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ రావాలి కాబట్టి షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ ఏ ఎందులో ఉంది? 3లో ఉంది. ఇంటూ షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ బి ఏమో 4లో ఉంది, 4 సెకండ్. సో మ్యాట్రిక్స్ ఏ ఇంటూ మ్యాట్రిక్స్ బి ప్రెస్ చేస్తే మళ్ళీ మన మ్యాట్రిక్స్ ఏనే వస్తుంది. A × I = IA కాబట్టి. సో 1 1 3
1 3 minus 3 minus 2 minus 4 minus 4. Okay, this is how you can compute matrix operations. Now if you want to find A inverse, this is very important. మన shift 4 నొక్కండి, 3 matrix A సెలెక్ట్ చేయండి. A ఇన్వర్స్ అంటే ఇక్కడ x పవర్ 1 బటన్ ఉంది చూడండి, x ఇన్వర్స్ బటన్. ఇది నొక్కితే మీకు డైరెక్ట్గా A ఇన్వర్స్ వచ్చేస్తుంది. రైట్. సో ఇది చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్లో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ముందే మీకు ఏ ఇన్వర్స్ తెలిసిపోతుంది. గాస్ జోర్డాన్ మెథడ్లో ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా ముందే మీరు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకుని పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఈ ఆన్సర్ వచ్చిందా లేదా మనం చెక్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వేషన్స్, సాల్వింగ్ ది సైమల్టేనియస్ ఈక్వేషన్స్. మళ్ళీ మోడ్ ప్రెస్ చేయండి. నా 5 నొక్కండి. ఈక్వేషన్ ఎందులో ఉంది, 5లో ఉంది. 5 నొక్కితే మీకు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఇన్ 2 అన్నోన్స్ 3 అన్నోన్స్ అనేది 1 టూల్లో ఉన్నాయి కదా. సో 3 అన్నోన్స్ చేద్దాం డైరెక్ట్గా. 2 నొక్కండి. 2 నొక్కితే 3 అన్నోన్స్ అంటే మీకు ఏం అడుగుతుంది, XYZ వాల్యూస్ కోఎఫిషియంట్స్ అడుగుతుంది. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి, ఈ XYZ కోఎఫిషియంట్స్ ఎంటర్ చేసి ఈ కాన్స్టెంట్ టర్మ్ని ఎప్పుడు రైట్ సైడ్కే ఉంచాలి. కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్నే మెయింటైన్ చేయాలి. ఓకే, ఇందులో అలాగే ఎంటర్ చేయాలి. సో వాట్ ఆర్ ది వాల్యూస్ నౌ, ఫస్ట్ ఈక్వేషన్ 3 1 2 3 3ని ఎంటర్ చేయాలి, రైట్ సైడ్ తీసుకెళ్ళి. ఓకే, సో ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 2 -3 -1 -3. థర్డ్ ఈక్వేషన్ 1, కోఎఫిషియంట్స్ మాత్రమే 1 2 1 4. ఓకే, సో అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మీకు x = 1 y = 2 z = -1 వచ్చేస్తాయి. సో మీకు హైయెస్ట్ యాక్యురసీ ఉంటుంది. మనం చేస్తే మాన్యువల్గా చాలా టైం పడుతుంది, యాక్యురసీ రాకపోవచ్చు. బట్ క్యాల్సీలో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనం ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. రైట్, సైమల్టేనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేయమని డైరెక్ట్గా అడగచ్చు. అప్పుడు కూడా మనం ఇందులో సాల్వ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు ఆన్సర్ని. ఎగ్జామ్లో ఈ ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్. సో హౌ టు సాల్వ్ పాలినామియల్ ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే 5లో ఉంటుంది. మళ్ళీ అది సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్, థర్డ్ డిగ్రీ. సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ అంటే 3లో ఉంది. సెలెక్ట్ చేస్తే ax² + bx + c = 0 లాంటి ఈక్వేషన్ ఇందులో సాల్వ్ చేస్తాం అనమాట. సో వాట్ ఆర్ ది కోఎఫిషియంట్స్, 1 -3 2 1 -3 2 అన్ని ప్రెస్ చేసిన తర్వాత 3 ఎంటర్ అయిపోయిన తర్వాత ఈక్వల్ టు నొక్కితే మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. x1 = 2 x2 = 1. సో వాట్ ఆర్ ది వాల్యూస్, వాల్యూస్ ఆర్ 1 and 2. సో రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ 1 and 2. ఓకే, ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే ఈక్వేషన్ ఇలా ఉంటుంది చూడండి, 1 -2 1. సో ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏమొచ్చాయి, x = 1 అని వచ్చింది. మళ్ళీ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మళ్ళీ ఈక్వేషన్కి వచ్చేసింది వెనక్కి. అంటే ఇక్కడ యాక్చువల్గా x² అంటే సెకండ్ డిగ్రీ కాబట్టి 2 రూట్స్ రావాలి. 2 రూట్స్ రావాల్సిన చోట మనకి x = 1 అని మాత్రమే చూపిస్తుంది. మళ్ళీ ఈక్వల్ టు నొక్కితే సెకండ్ రూట్ రాకుండా వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎలాంటప్పుడు ఏంటంటే x = 1 రిపీట్ అయినట్టు అనమాట. x = 1 ఇది రిపీటెడ్ అంటే 1, 1. రైట్, ఇప్పుడు థర్డ్ డిగ్రీ చూద్దాం. ఈక్వేషన్ 5లోకి వెళ్ళి 4 నొక్కితే థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇది 1, కోషన్స్ ఏంటి ఈక్వేషన్ x³ - 6x² + 11x - 6 = 0 సాల్వ్ చేస్తాను. వాట్ ఆర్ ది కోషన్స్, 1 -6 11 -6 ఎంటర్ చేస్తే x1 = 1 x2 = 3 x3 = 2. అంటే 1 2 3 ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, ఒకవేళ ఈక్వేషన్ ఇలా ఉంటే 1 -3
3 మైనస్ 1 రైట్. చూడండి x ఈక్వల్ టు 1 అని వచ్చింది. మళ్ళీ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే వెనక్కి వచ్చేసింది. రైట్. సో ఒకటే రూట్ చూపిస్తుంది, x ఈక్వల్ టు 1 ఒకటే చూపిస్తుంది. అంటే దీనికి 3 రూట్స్ ఉండాలి. పాలినామియల్ ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ సేమ్ అనమాట. x 1 1 1 ఓకే 1 1 1 ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో అది ఒక్కసారే చూపిస్తుంది మనకి x ఈక్వల్ టు అని, రిపీటెడ్ రూట్స్. ఓకే, ఇది ఐగెన్. సో ఈ పాలినామియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం అనేది ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఓకే, సో విత్ హైయెస్ట్ యాక్యురసీ యూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది ఎగ్జామ్. Thank you. Please like this video, share it with your friends, subscribe my channel. Thank you.